హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మామిడి తురుము నిలవది ఎలాగో చూద్దామండి. దానికి పెద్ద కాయలు, పుల్లగా ఉన్న కాయలు తీసుకోవాలి. ఈ చెక్కు తీసేసుకుని దీంతో తురుముకోవాలన్నమాట. ఈ పెద్దదాంతో దీంతో చెక్కు తీసేసుకోవాలి. సాల్ట్, గాజు సీసా అండి తురిమింది దీంట్లో పెట్టుకోవడానికి. ఇది సంవత్సరం దాకా నిలవ ఉంటుందండి. చింతపండు బదులు ఈ మామిడి తురుము ఉపయోగించుకోవచ్చు. రసము, సాంబార్లో, కూరలో చింతపండు దేంట్లో వేస్తాం దాంట్లో ఈ మామిడి తురుము వేసుకోవచ్చండి. అది ఎలాగో చెప్తాను. ఇలా తురిమేసుకున్నాను. ఇగో టెంకలు వచ్చేసారా, మొత్తం ఇలా దీంతో తురుముకోవాలి. ఇప్పుడు ఈ 4 కాయలకి ఈ పడుతుంది ఉప్పు, చిన్న గ్లాసుడు. బాగా కలిపేసుకుని ఈ గాజు కంటైనర్లో పెట్టుకుని జాడీలో కానీ 3వ రోజు ఎండబెట్టుకోవాలండి. 2 ఎండలు అంతే చాలు. అది మళ్ళీ జాడీలో పెట్టేసుకోవటమే. ఇలా కంటైనర్లో వేసుకోవాలి. పసుపు వేస్తే వేయచ్చు, లేకపోతే లేదండి వేసుకోకపోయినా పర్వాలేదు. తెల్లగా ఉంటుంది, బాగుంటుంది కలరు. వేసుకుంటే పసుపుగా ఉంటుంది. ఇక చూసారా, ఉప్పు కలపంగానే జ్యూసీగా పుల్లటి కాయ మట్టుకు తెచ్చుకోవాలి. ఇదంటే 3వ రోజు ఎండబెట్టుకోవాలి. ఇదిగోండి 3వ రోజు తీసి 2 ఎండలు ఎండబెట్టినాక ఈ విధంగా వస్తుంది. చింతపండు బదులు ఈ తురుము వేసుకోవచ్చండి. అన్నింట్లో సాంబారు, రసము, కూరలు మనం చింతపండు దేంట్లో వేస్తామో దాంట్లో పులుపుని దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, బయట పెట్టేసుకోవచ్చు. స్టోరేజ్ గాజు దాంట్లో మటుకు స్టోరేజ్ చేసుకోవాలండి. చింతపండు వేసినట్టే అనిపిస్తుంది. మామిడి తురుమని ఎవరు కనిపెట్టలేరండి. కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి కింద కూడా చేసుకోవచ్చండి. ఈ తురుముతోటి 2 చెంచాలు దాకా వేసుకుని పులుపుని బట్టి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి టేస్ట్ వస్తుంది. తురుము పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇంగు పోపు పెట్టుకుని కారం అది కలుపుకుని దోశలోకి, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. దాంట్లో కొంచెం బెల్లం వేసుకుని తురుము పచ్చడిలో చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. సంవత్సరం దాకా నిలవ ఉంటుందండి, ఏం పాడవదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.